ఇవాళ గవర్నర్ ప్రసంగంలో ఇలా పూర్తిగా అబద్ధాలు చెప్తూ ఇలా 6 గ్యారెంటీల విషయము పూర్తిగా కాంగ్రెస్ ప్రభుత్వం మర్చిపోయింది అని చెప్పక తప్పదని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మొదటి 100 రోజుల లోపలనే 6 గ్యారెంటీలు ఇస్తామని హామీలు ఇచ్చి దేవుని గుడిలలో ప్రమాణాలు చేసి ఇలా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరియు ఆనాడున్న పిసిసి ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి గారు మరియు బట్టి విక్రమార్క గారు దేవుని గుళ్ళలో సంతకాలు పెట్టి మొదటి 100 రోజుల్లోనే మేము రైతు బంధు 15,000 రూపాయలు ఇస్తామని, ఇవాళ మొదటి 100 రోజుల్లోనే మహిళలకి 2,500 రూపాయలు ఇస్తామని, ఇవాళ తులం బంగారం ఇస్తామని, ఇవాళ పెన్షన్లు 2,000 4,000 రూపాయలకు చేస్తామని, 4,000 రూపాయలు 4,000 రూపాయల వికలాంగుల పెన్షన్ 6,000 రూపాయలు చేస్తామని ఆనాడు రేవంత్ రెడ్డి గారు చెప్పింది. ఇవాళ 2 సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఇలా దాదాపు 3 బడ్జెట్లు పెట్టేసిండ్రు. అంటే దాదాపు వాళ్ళు పెట్టే 5 బడ్జెట్లు పెట్టే అవకాశాలు ఉంటాయి, దాంట్లో 3 అయిపోయినాయి. అంటే దాదాపు ఇలా 60 నుంచి 65% బడ్జెట్ పెట్టేసిండ్రు. అంటే ఇప్పుడు పెట్టబోతా ఉన్నారు, ఇప్పుడు పెడతా ఉన్నారు 3వ బడ్జెట్. అది గవర్నర్ ప్రసంగంలో కూడా ఇప్పుడు చెప్తా ఉన్నారు. కానీ ఒక్క దగ్గర కూడా ఇలా రైతు భరోసా 15,000 రూపాయలు వేస్తామని రైతులకి చెప్పి ఇలా ఒక్కరికి కూడా 15,000 రూపాయలు ఇప్పటిదాకా రైతు బంధు అనేది 3 పైసలు మిస్ చేసింది అని చెప్పక తప్పదు.